అపొస్తల కార్యములు 6వ అధ్యాయము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోరు, పర్మేనోసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకుని వారిని అపొస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తేనీయుల దనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండియో ఆసియా నుండియో వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కానీ మాటలాడుట యందు అతడు అగపరచని జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటుమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకుని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుష్యుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటుమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఆమేన్.